హాస్య బ్రహ్మ శ్రీ ధమిడిపాటి కామేశ్వరరావు గారు త్యాగరాజు ఆత్మవిచారం 4వ భాగం 8/9/20 కీర్తనలు ప్రారంభిస్తున్నారు. మనస్సుతో అనేటువంటి దానిలో నాకు కొన్ని చెప్తున్నారు. మనసా రాముడెక్కడ దాక్కున్నాడు, ఇక్కడికి రావాలని దయ అతనికి ఎప్పట్లో పుడుతూ నువ్వు గూగిసలాడటం మాలి కనుక హిరణ్యకశపుడు తన కొడుకుని చలపడి సకల బాధలు పెడుతుంటే మరి ఆగలే ప్రహ్లాదుడి కోసం స్తంభం లోపల నక్కి దాక్కోలేదా? వాలి మరించి సుగ్రీవుడి చావగొడుతూ ఉంటే భరించలేక సుగ్రీవుడి కోసం తాడి చెట్టు వెనకాల పొంచి ఉండలేదా? అలాగే పూర్వకర్మల్ని అణగగొట్టడానికి కామాది వర్గాన్ని పొడించెయ్యటానికి నిశ్చల యథార్థ భక్తుల్ని త్యాగరాజుని రక్షించే నిమిత్తం అతడు కనపడకుండా దగ్గరే ఎక్కడూ ఉన్నాడు. రాముడికి యథార్థ దాసుడై త్యాగరాజు మాట విని నిరంతర భజన చేస్తూ ఏది నిజమో ఏది అబద్ధమో గ్రహించుకుంటూ మూర్ఖ చిత్తంతో ఇహ బంధాల్లో చిక్కుకోకూడదు. నువ్వు కడతేరకూడదు. గంగకి కావేరికి అంటూ నదులకు వెళ్ళి స్నానం చేసి వచ్చే కంటే అన్నీ వచ్చి పడే సముద్రంలో చెయ్యి. గంగ అతడి పాదంలో పుట్టలేదా? కావేరి రంగణ్ణి అంటే లేదా? అందుకని వారి ద్వారా చూడక్కల్లా ఆ శ్యామ సుందరుణ్ణి నువ్వు సూటిగా తరచుగా చూస్తూ ఉండు. అలా చూడగల మహారాజు ఎక్కడికి తిరగాలి? 10,000 రూపాయలుంటే మాత్రం బుక్కుతాడా ఏమిటి ఎవడైనా? పొట్టకి సరిపడా నూకలే దప్పులు. కానీ ఎవరైనా గొప్ప 1000 కోకలు ఉంటే మట్టుగా తడవి ఒక్కొక్కడి చొప్పునే కట్టుకుంటుంది కదా. 1000 ఒక్కసారి చుట్టబెట్టుకోదు కదా. ఎవడైనా పట్టణం ఏదే రాజైతే మాత్రమే వాడు ఒక్కడు పడుకోవడానికి ఎందు దాగినాడు అనే కీర్తన, కడతేర రాధా అనే కీర్తన, కోటి నదులు అనే కీర్తన, రూకలు అనే 4 కీర్తనల భావన. ఒక్కడు దుఃఖపడుతూ కూర్చో మూడు మావరల స్థలమే కానీ ఊరంతా కావాలా? చేతిలో మారు భక్ష్యాలుంటే ఏమైనా ఒక్కొక్క వాయిదాకి ఎన్ని ఇముడుతాయో అన్నీ కదా తినే. ఏట్లో నీళ్లు ఎన్నుంటే తేవడానికి మనం ఏం బట్టి గెళ్ళామా, ఏం పట్టికెళ్ళాము దాన్ని బట్టే మన స్వంతం అవుతాయి. కానీ మనసా ఆది మూలాన్ని మరమ క్రమమైన మాట చెబుతా విను. రామభక్తి లేని నరజన్మ ఎత్త క్రమశమం ధర్మం లేదు జయం కలిగేం కలకి. సమయము పాత్రత తెలిసి దానం చెయ్యని ధనికుడు ఉండేం పోతేయే. మతి లేనివాడు రసవంతమైన కవిత్వం విని సంతోషపడితే ఏం పడదు. చూసే మహిమే లేని చారడేసి గుడ్డి కళ్ళు తెరిస్తే ఏం మూస్తే. మరో మతం వాళ్ళైనా మ్లేచ్చుల వీధిని పాపన అయ్యకి పానక పూజ చేసేం చెయ్యి. రాముడి విషయమే లేని కీర్తన పాడేం పాడ. మనసా ద్రోహాలనే మరకలు పోవడానికి నువ్వు చెయ్యవలసింది శరీర స్నానంక. పరస్త్రీ పరధనాల గురించి అనుకొని పరనింద పరహింసలు మానుకున్న మీద రామధ్యానం నువ్వు చెయ్యాలి. మనసా మన సామర్థ్యం ఏముంది? చత్తు సామర్థ్యం. విశ్వం అనే రథమయ్య ఆ సాకేతర తన సామర్థ్యంతో సర్వం నడిపిస్తుంది. చూడు, అది సామర్థ్యం. రాముడికి పట్టం కడతారనే సంగతి మందర చెప్పగా చాలా సంతోషి తన నగలు తీసుకొని కైకా లోకులు తలచుకున్నప్పుడల్లా తిట్టే రకం. అంటే అంతగా అనుకూలురాలు
అంత ప్రతికూలురాలుగా ఎలా మారిపోయింది. అతని సామర్థ్యం కాకపోతే మరో సంగతి గమని, రాజులు ఎంతకైనా తగుదురని వారి పంపగా తన్ని చంపడానికి వచ్చి ఉంటారు. రామలక్ష్మణుల గురించి మొదట శంకించాట సుగ్రీవుడు. అలాంటి సుగ్రీవుడు అంటే అంత ప్రతికూలు. సమయము తెలిసి ధ్యానమే అనే రెండోది, మనసా మన అవి మూడోది. అంత ప్రతికూలుడు, అంత అనుకూలుడైన రామసేవకుడుగా మారిపోవడం అనే మాయ ఎలా జరిగింది? రాముడి సామర్థ్యం లేకపోతే. భక్తితో సంగీతం ఉపాసించిన వాళ్ళ భృంగి, శివుడు, హనుమంతుడు, అగస్త్యుడు, మతంగుడు, నారదుడు వంటి పావనుడు సభక్తికమైన సంగీతం వల్ల న్యాయ జగన్ మిథ్యాత్వం హరిషడ్వర్గాన్ని జయించే సాధనము తెలుస్తాయి. కానీ భక్తి లేని సంగీతం దుర్మార్గం కనుక జాగ్రత్తగా మొసలు. మనసా భక్తి యొక్క బాహ్య ప్రకటన చెయ్యక ఆంతక భక్తి మార్గం తెలిసి సజ్జన సాంగత్యం వల్ల యథార్థ సుఖం పొందటానికి రాముణ్ణి చూడటానికి సమయం ఏమరకుండా. అంతేకాని అప్పుడప్పుడు భక్తి ప్రకటించడం కాదు కర్తవ్యం. ఓ మనసా, రామబాణం యొక్క త్రాణ, రామబాణం యొక్క శౌర్యం ఏమని పొగడం అని చెప్పడానికి తగ్గ పదజాలం లేని నేను. సీతాలక్ష్మి కోసం ఆశపడ్డ రావణాసురుడి మూల బలాలన్నిటినీ సమూలంగా తుడిచి పారేసింది రాము. అది రామబాణం యొక్క త్రాణ. రావణ ప్రథమ సమావేశంలోని రావణుడు ప్రయోగించిన శక్తి లక్ష్మణుడు మూర్ఛల్లి పడిపోగా అప్పట్లో రాముడు రథుకుడై నేల మీద నిలబడి ఉన్న రథుకుడైన రావణాసురుడు వచ్చి రాముడి మీద పడబోయే స్థితిలో హనుమంతుడి మాట చొప్పు హనుమంతుడినే రథంగా చేసుకొని పిడుగుల వర్షంలా ధ్వనించే తన బాణాలతో రాముడు రావణాసురుడి రథాన్ని, గుర్రాన్ని, ఖడ్గాన్ని, కిరీటాన్ని ఓడగొట్టేసి అసలు ఆ దెబ్బతో రావణాసురుడు దశాడం మంటిపోయి కారెత్తిపోయి ఆ ధైర్యంతో పడిపోయి రామ లక్ష్మణుల వల్ల తన ఇల్లు చేరుకోవడంతో మంచి ఎర్ర పండించి తన తమ్ముడైన కుంభకర్ణుడి లేవకట్టుకురమని జనాన్ని పంపడం, వాళ్ళు వెళ్ళి జమ్మని కుంభకర్ణుడిని పొడవడం, వాడు అమయమేనా సంగీత జ్ఞానం అనేది సమయము అనే రెండోది, రామబాణ అనే మూడు కీర్తన పాపం. వాడు సమయమేనా అని సందేహించడం, సమయమే అని రూఢి చేసుకొని లేవడం జరగాల్సిందంతా రావణాసుడికి గుండె బేజారెత్తిపోగా రాముడు అతన్ని చూసి భయపడవు, చాలా శ్రమపడ్డావు, ఇప్పుడు నువ్వు వీరధ్వుడవు నిరాయుధుడవు అయి ఉండవు, ఇంటికెళ్ళి సేద తీర్చుకొని తయారై రేపు రా, అప్పుడు చూసుకోవచ్చు బలాబలాలని వదిలేసి. అంటే తన విరధుడై ఉండగా రజుకుడై వచ్చిన తనను సంపనించిన వాణి కాసేపట్లో వాడి విరధుడై పోవడం, తను రజకుడు కావడం జరిగిన వాణ్ణి చంపకుండా వదిలేసి. అది రామబాణం యొక్క శౌర్యం. ఎటువంటి వాత్సల్యం! నాకు సీతమ్మే తల్లి, శ్రీరాముడే తల్లి, హనుమంతుడు, బ్రహ్మ, గరుత్మంతుడు, భరత లక్ష్మణ శత్రుఘ్నుడు నాకు సోదరు, శివ, ఇంద్రుడు, గణపతి, కుహుడు, నారదుడు, శక, శౌనక, వశిష్ఠ, పరాశర, గౌతమ, సనకాదుడు, మరి భూమి మీద యథార్థ భక్తాగ్రేసం ఎవళ్ళు, వాళ్ళంతా ఈ త్యాగరాజుకు పరమ బంధు. మనసా సౌందర్యంతో శోభిల్లే సప్త స్వరాల్ని భజన చెయ్యి మనస. నాభి హృదయ కంఠ జిహ్వలయందుండే కళా పశ్యంతి మధ్యమ వైఖరుల. అది 4 వేదాల్లో గాయత్రి యొక్క హృదయంలో
దేవ దివ్యమానవుల మనస్సులో త్యాగరాజులో ఉంది. మనసా ఎల్లాగే నేను వచ్చుకోవడం కాస్త నా ప్రార్థన వినవే. ఆ శ్రీరాముని వినయపూర్వక భజన చేసుకుంటూ దినం గడిపేసయ్యవే అంటే బొత్తిగా వినిపోచుకోకుండా వచ్చేసావేమే. నీ గుణం ఇదైపోను. ఈ కలికాలంలో రాజస తామసగాలు జనంతో సాంగత్యం కలిసిమెలిసి తిరగడ సీతమ్మ మాయమ్మ అనేది శోభిల్లు సప్తస్వర మనసా ఎటులోత్త ఈ 4 యొక్క భావం తిరగడాలు సాధించుకుని సులభంగా మోక్షానికి దారి చూపించే త్యాగరాజు మాట వినవేమంటే ఏమిటే నీకు ఈ దుర్బుద్ధి? ఎట్లా నీ భరించడం? భక్తుల దుఃఖాలు పోగొట్టే ఆ రాముడికి తెలియక మోసపోయాను కదా అంటూ తర్వాత ముట్టుకుంటే ఏమి? విను మనసా, తత్సహవాసం వెలవ. అల్పుణ్ణి ఆశ్రయిస్తే కలిగే బాధ ఎల్లకాలం అలాగే ఉంది. రాముడి మనసారా నమ్మితే సంకల్పం పండుత. కాంతా కనకాలకి ఆశపడ్డావు, దుఃఖం కోరి తెచ్చుకున్నావు. కానీ ఎవడు సేవ్యుడు వాణ్ణి మంచి మనసుతో తరిస్తే వాడు చక్కగా సుమనసత్వం చేస్తాడు. గౌరవం లేకపోయినా ధనికులు కదా అని వాళ్ళని సేవిస్తే నేరాల పాలు కూడా కావాల్సి వస్తుంది. త్యాగరాజు హృదయంలో వేంచేసిన లోకాధారుణ్ణి తలుచు గౌరవిస్తే చక్కటి రాజమార్గం ఉంటుంటే దాన్ని అవలంబించకుండా సందులో దూరటం ఎందుకే? మీగడతో సగా చిక్కటి పాలు ఉంటే తాచి అనిపించుకునే కల్తీ సారా ఎందుకే తాగటం? రామరూపం కంటే సుందరతరం ఇంకెక్కడైనా ఉందా? రామనామం ప్రతినిత్యము శివుడి నోట వాళ్ళాడిపోయే మహిమ రామదైవం త్యాగరాజింట్లో కులదైవం. కాబట్టి రామభక్తి అనే ఘంటా పదం పట్టి స్వర సమ్మేళనాన్ని నవరత్న ఖచ్చితమైన వేదికగా చేసి మనస్సునే దాని మీద బంగారు పీటగా వేసి దాని మీద పరమాత్ముడును త్యాగరాజ హృదయానికి అలంకారమును అయిన రాముణ్ణి ఉంచి అతని పాదాలు శ్రేష్టమైన రామాలు అనే పువ్వులతో ఏ నరుడు పూజిస్తాడు వాడి నరజన్మ కానీ తక్కిన వాడు ఎందుకొచ్చిన జన్మ? మనసా, సీతాలక్ష్మణ భరతాదులతో కూడిన రామ కథ అనే అమృతం గ్రహించడం వల్ల కలిగే ఫలం ఒక రాజ్యం వల్ల కలగదు. ఎందుకంటే అది ధర్మాది పురుషార్థాలకి కల్పవృక్షం. మోసబోకు అనేది చక్కని రాజ్య మార్గం అనేది నా మనసు కుసుమము వల్ అనేది రామకథ అనే 4 కీర్తనల భావం. అభయ ఆనంద సౌఖ్యాలకి నిలయ కర్మబంధమనే అగ్ని చల్లార్చే సాగర్ కలి దోషాన్ని హరించే ఓ మనసా, యజ్ఞాలు మొదలైనవి సుఖం అనేవాళ్ళు ఉన్నారే, వాళ్ళకంటే అజ్ఞానులు భూమీద మనసా జ్ఞానశూన్యులు లేవనెత్తగా అవి పారంపర్యంగా సాగుతాయి. అలాగే అందులో సురాపానం జీవహింస ఉంటాయి. పూర్వజన్మ వాసనలు చెలరేగు పాము విషానికి తుల్యమైన విషయాల మీద వాళ్ళు ఆకర్షణ కలిగి ఉంటారు. జనులు అంతర్ముఖులు కావడం వాటిల్లో ఉండదు మనసా. అటువంటి వాళ్ళు రాముడి సంగతి తెలియని కథ శృంగార కరుణ మొదలైన 9 రసాల యొక్క నిగ్గుతో నిండిన రామకథ అనే ఆనందం జతపరచిన సంగీత శాస్త్రజ్ఞాన సారూప్య సౌఖ్యాన్ని మనసా నేర్పుతో త్యాగరాజు నేర్చిన అటువంటి జ్ఞానం వల్ల అధికమైన ప్రేమ, సుగుణ వాత్సల్యం, శ్రీహరి కటాక్షం, ధీమనిష్ట, ధన యశస్సులు తహతహలాడిపోయే త్యాగరాజు చేత కీర్తింపబడి
రాముడి మీద భక్తి అనే సామ్రాజ్యం ఏ మనుష్యులకు అబ్బుతుందో ఆ మనుష్యుని సందర్శించడం అనేది మహత్తమమైన లీలగా సృజింపబడ్డ ఈ 3 లోకాల్లో కూడా ఎవ్వడి మటుకు వాడు అనుభవించి ఆ మహానందం గ్రహించాల్సిందే కాదు. ఏదమిత్తం అని దాన్ని నిర్ణయించలేను మనస. నిర్వాణ నాటకాలంకారాలు, వేదశాస్త్ర పురాణాలు, యజ్ఞ యాగాలు, శపతపాలు మొదలైనవన్నీ ఇచ్చే స్థలాలు. పుణ్యపాపాలు రెండూ పుణ్యాలు భక్తి వల్ల క్షీణించగానే మళ్ళీ భూమి మీద జన్మసిద్ధిస్తూ ఉంటాయి కదా, వాటి మీద బుద్ధి మాను. లోకనాథుడు మన్ని హృదయంలో ఉంచుకొని నెత్తి మీద పెట్టుకొని భద్రమైన ఏ మంచి చోటు యజ్ఞయాగాదులు అనే కీర్తన, సంగీత శాస్త్రం అనేది, రామభక్తి సామ్రాజ్యం అనేది, క్షీణమై తిరుగ అనేటువంటి కీర్తన మనకి ప్రసాదిస్తే అది చేరుకున్న తర్వాత మనం తిరుగుముఖం పెట్టి భూమి మీదకి రానక్కర్లేదు. ఆ చోటు గురించి వెళ్ళటానికి రాచబాట రామ భజనే అని జ్ఞప్తిలో ఉంచుకో మనసు. శ్రీరాముడి దయ కాస్తేనా లేకుండా పూర్తిగా మాయమైపోయిన ప్రకారం విన్నావా మనస? ఏముంది, పెద్ద పెద్దలైన నా పాపాలతో కోట కట్టేసి నన్నెందులో పెట్టి నా పనులన్నీ చెడగొట్టావే రాక్షసి. పరభామల కోసం, పరధనాల కోసం చెడ తిరిగావు, లేక పరజీవుళ్ళని బాధ పెట్టావు, లేక రాముణ్ణి మరిచేపోయావు. అనుభవించు. శరీరాల యొక్క చర్మం మీది రక్త మాంసాదుల అసహ్యం గమని దృష్టి బాణాలతో గుచ్చి వయోధర మండల విహారం ఇప్పిస్తారు. అవి మరియ బురియ బాగా త్యాగరాజనుతుడి భజన చేసుకోమి. మహాత్ముడైన శ్రీరామచంద్రుడి దయార్ద్ర హృదయం నాకు బోధించి మర్మం యావత్తు విప్పి చెబుతున్న నా మనవి కాస్తంత ఆలకించకూడదటే మనస. మతాల్లో ఉండే బాహ్య కర్మ కాండలే ప్రధానం అనుకొని పాపారణ్యాల్లో విహరిస్తూ జనం యావత్తు తబ్బిబ్బులు పడిపోతున్న సమయం భూమి మీద మనుష్య రూపంలో దిగి ప్రవర్తన ఇలా ఉండాలి అని ప్రత్యక్షం చేశాడే రాముడు. ఆ రీతిగా సుమి నీ ప్రవర్తన ఉండాల్సింది అలా. ఈ జగత్తంతా నిండి ఉన్నవాడే ఒక రాముణ్ణి కాదని ఉత్త పుణ్యానికి పాడైపోకు మనసు. అతడు సూర్యమండల గుణాలకి పైవాడు, ధర్ముడు, సముడు, క్షేమంకరు. ఇంకా ఎలాంటి వాడనుకుంటున్నావు? పతితుణ్ణి రక్షించడంలో పట్టా పుచ్చుకున్నవాడు డిగ్రీ, పరమార్థమే మతంగా అనుసరించేవాడు. ఇందులో మనస శ్రీరాముని నేను దూచి మనవి నాలకించ ఉండేదే అనే కీర్తనల భావం. అలాగే సరితోడి వాడు మన్మధుణ్ణి ధిక్కరించే అందం కలవ త్యాగరాజు హృదయంలో సంచరించే తెత్త. నువ్వు వెళ్ళి తీసుకొస్తే దయతో వస్తువు చెయ్యి ఇచ్చాడా నీకు శాశ్వత సౌఖ్యం. నీకేం తెలిసే? రాముడు ఒక మాట, ఒక బాణం, ఒక భార్య, ఒక చిత్తం గల దివ్య పురుషుడు, భూలోక దేవుడు. నువ్వు ఒకనాడు కూడా అతన్ని మరవకుండా ఉంటావా? దీర్ఘమైన ఆయువు నీకు ఇస్తా, దివ్యమైన మోక్షము నీకు చేకూరుస్తా. ఇది 1వ భాగం 2లో. శివ బ్రహ్మ ఇంద్రాదులకు ఆయా పదవులిచ్చిన రాముణ్ణి గురించి కరివరదరాసుడై త్యాగరాజు కీర్తించే రాముణ్ణి గురించి అంతటా నిండి ఉన్న అతని మూర్తి హృదయంలో చూసుకుంటూ పూజలు చేస్తూ పూర్ణ ప్రేమతో కరిగిపోతూ నిష్కామంగా ఎవరు భజన చేస్తారు? అటువంటి భజన పరులకు
యముడంటే భయం ఎందుకుంటుంది? మనసా, ఆ గీత యొక్క సారం, సంగీతం యొక్క రసం కలిసిన సౌఖ్యం ఇక్కడే దొరుకుతుంది. మనస, రాముడు ఎవరికి తన పాదాలు ఇచ్చాడో ఆ హనుమంతుడికి ఈ వైనం బాగా శివకేశవ భాస్కర కాలాదుల కర్మలు అతడెరుగు, అన్ని మతాల రహస్యాలు ఎరుగును కనుక అతడే అద్వితీయ రూపుడు, పరమసుఖి. గొప్పతనం కోసం ఆశ, ఉచిత విషయాల యందు పిపాస, మనసులో పెట్టుకొని మెప్పు కోసం హఠాత్రోపం చెయ్యడం అనేది భజన కాదే. మనస, ఎదలో కవిల్చుకొని ఒక్కటి పయ్యదగలిగినప్పుడు మరొకటి ఉంటే అది భజన. మద ఉచిత విషయాల మీద పిపాస, మనస్సులో పెట్టుకొని గొప్పతనం కోసం ఆశ కూడా పెట్టుకొని మెప్పు కోసం పటాటోపం చేయటం అనేది భజన కాదు. మనస, ఎదలో పంచుకునేది ఒకటి పయ్యద కలిగినప్పుడు మరొకటి ఉంటే అది భజన. మరి వెనకటి జన్మల్లో చేసుకున్న పాపారణ్యాలు ఛేదించడానికి నందకం చుట్టుకొని సిద్ధంగా సీతానాథు హరిషడ్వర్గం అనే అంధకారం ఒక్క మాట అనేది భజన పరుల అనేది, గీతార్థం అనేది అది కాదు అనేది. ఇక కావలసిన ఇవే కీర్తనలో 4 కీర్తన. ఓద్వాలటానికి రవిచంద్ర నేత్రుడై ఉన్న రామచంద్రుడు శుభక్షేమాలు కావితార్థాలు సకాలంలో ఇవ్వడానికి భయానిధి అయి ఉన్న రామభద్రుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అంతరంగంలోనే అధిష్ఠించి ఉంటూ ఉండగా మరి లోకేమిటి మనస, నువ్వింకా సుఖంగా ఉండవా? మరి ఏమొచ్చింది నీవు? సృష్టించడం, పెంచడం, నశింపజేయడం అని నీచపు పనులు చేసే నిమిత్తం ముగ్గురు మూర్ఖుల్ని వేర్వేరుగా నియమించి ఏది ప్రాప్తము దానితో తృప్తి పడగల సద్భక్తుల మనోభీష్టాలు తీర్చడానికి వెలిసిన రాముణ్ణి మరవకూడదు. మనస, పూర్వం పుట్టలో పుట్టిన మునీశ్వరుడు చేసిన గ్రంథంలో 3వ కాండో 6వ కాండో రాముడి కృత్యాల సంగతి ఏమిటో తెలుస్తుంది. మనసా, రాముణ్ణి తలుచుకుంటూ ఉండడం మాని వెళ్ళి విషయాలని పట్ల ఇలా సేవలో చేరతావా? మరి నీకు రాముడి దయ ఎలా లభిస్తుంది? దయ అని తన ఇంటి తలుపు తీసుకెళ్ళి మరొకరికి పెడితే తన ఇంట్లో కుక్కలు దూరడమేనా? మరో మోస్తరుగా ఏదైనా జరుగుతుంది. తవుడి కోసం పాడుపడి చెయ్యకపోతే కూటి తప్పే కదా. కూతి ఎత్తుకెళ్ళిపోదంటారు వెళ్ళేదా? చెవిటికి ఉపదేశిస్తే ఏమిటే లాభం? కాబట్టి రాముడి సేవలో ఎన్ని విధాలైనా యత్నించి ఈ మాయ సంసారం మనదే అనుకోకుండా రామ పాదాల మీద భక్తి కుదుర్చు. విద్యామదంలో పడి అవిద్యకి స్వాధీనం అయిపో. రాముడి హృదయంలోకి వెళ్ళి పడాలనే బుద్ధి నీకు వెంటనే ఎందుకు తాకటం లేదే? రామనామం అంటే నీకు సిగ్గా? మాట్లాడవే. మొగ్గ మీద ఉండా విషపూరితలైతే భామలుంటేనే తళతళ అవి అని కావును నీ ఊహ. పుచ్చపు నీటి పడగ శరీరాన్ని నమ్ముకో. భోగభాగ్యాలు అసహించుకో. యథార్థ భక్తులు కాని వాళ్లతో పొందు అనుకో. సదా రాముణ్ణి గురి. మనసా, శ్రీరామ అనేది మనసు విషయ అనేది ఇతులైన భక్తి అనే తీర్థంలో భావం. మంచి ధ్యానమే నీ పాప రోగానికి. ఇది సరే కానీ మనస, మాట అనగానే పనైపోయిందనుకో. ఏ అర్థంలో ఆ మాట అంటున్నావు నిర్ణయించి శ్రద్ధాబుద్ధులు కేంద్రీకరించి ఆ పరమాత్ముడి యథార్థతత్వం
నిమిషం పాటైనా తెలుసుకొని మరీ మననంచే. రామ అంటే రెండు అర్థాలు, ఒకటి స్త్రీ, రెండు పరబ్రహ్మ. ఒకటి అర్థం చింతన చేసి రామ అంటావా మన్మథలోకంలోకి వెళ్ళి పడిపో. రెండో అర్థంలో అన్నావా జన్మ జన్మ కష్టాన్ని. అలానే అర్క శబ్దాన్ని జిల్లేడు అనే అర్థం, సూర్యుడు అనే అర్థం. అర్క అని పలుకుతూ జిల్లేడు గురించి చింతిస్తూ ఉంటావా, కోతి చేష్టలు ఎక్కువైపో. సూర్యుడు అంటే అర్థం చేసుకుంటే అర్క అంటావా, కుతర్కం అనే అంధకారం తెగిపో. మేక అనే అర్థంలో మనసులో పెట్టి అజ అంటావా, నీ కోరికలు ఎలా నిలబెడతాయే, మేకేం చేస్తుంది నీకు. కానీ బ్రహ్మ అనే అర్థం ఊహించుకుంటూ అజ అని నీకు విజయం సిద్ధిస్తుంది. హృదయంలో ఉండేది ప్రధాన, మాటలో హృదయం ఉండ. తను ఉపదేశించిన మంచి మాటలు గాలికి ఎగరగొట్టి మన దగ్గరికి రాక అని తను పట్టినట్టు సాధించది తీరాడు శ్రీరాముడు. అతని మాటలన్నీ సమయానుకూలంగా ఉండే రకం. దేవకీ వసుదేవుణ్ణి వేపించుకు తెందారు. ఏమన్నా అందామంటే గంగ అతని పాదంలో పుట్టి. సంగీత ప్రపంచ సంప్రదాయం అతని నుంచే వచ్చి మన్నే కాదు గోపికల్ని అని వాళ్ళ కోరికలు మన్నించాల బుద్ధని లేదు. పైగా వాళ్ళని వేళాకోళం పట్టించి వాళ్ళు చాలా అలసట చెందిన ఆశతో మొక్కుతూనే ఉండే. యశోదని అని అబ్బాయి అని పిలిచి ఆవిడ తన్ని ముద్దు పెట్టుకుంటూ ఉంటే నవ్వేసి పారిపోయే. ఇంతకంటే భక్తవత్సలుడు సుగుణ సముద్రుడు యావజ్జీవ పావనుడు ఉంటాడా. అతడు మన తెలిసి రామ భజన అని ఒకటో శ్లోకంలో ఒకటో కీర్తన సాధించవే మనసు అనేటువంటి ఇవన్నీ మనసుకు సంబంధించి. అతడు మన కలి బాధలు తీరుస్తాడు అని మనం అనుకుంటుంటే ఎలా వచ్చిందో చూసావా. నేనెంతైనా స్తోత్రం చేస్తూ పడితే ఏం వెళ్తే ఏం, మళ్ళీ నా పూజ తీరుగా స్వీకరి. సద్భక్తుల నడతలు ఫలానా ఫలాలు మోస్తరుగా ఉంటాయన్న గొప్పడద్దన్న. భక్తి శూన్యుల్లో సావాసం మానమన్న. బాధ కలిగితే కొంచెం ఓర్చుకోమన్న. అన్నీ అని మన దగ్గరికి మాత్రం ఎలా నిర్దించుకున్నాడు చూడతాడు. అయినా మనస కోరికనిచ్చే వాడవుడు గ్రహించి చెడిపోయే బుద్ధిమా. ఏ మర్త్యుడికి తగ్గ ఫలం ఆ మర్త్యుడికి అని సెలవిచ్చారు. కాబట్టి వాసుదేవుడే సర్వము అంటూ చింతించు. శ్రీరాముడికి ప్రియమైన సంగీత ఉపాసన చేస్తూ తాపత్రయం దాటి మహాపసల మనస్సులో సప్తస్వరాలతో అతడు. రాగాలంటే రంజింపజేసేవి కదా. అటువంటి రాగాలు అవతారాలెత్తి నటించేట వాటి అందరి గల్లు గల్లుమని మోగినట్టు ఉంటే ఆ సంగీతం యొక్క మహిమ రాముడికి తెలుసు. మనసా ఓ మనసా శుభ చరిత్ర కలి సుఖ బ్రహ్మాదుల చేతను చింపబడి రాముణ్ణి భజించవే భజి. అతడు లోకాన్ని నిర్మించాడు, శోకాన్ని జయించాడు, ముని జనాన్ని పాలించాడు. నేటికి రాజోత్తముడు శంకరమిత్ మేఘశరీరు తన సేవ చేసేవారి తాపత్రయమని చీకటికి సూర్యుడు భూమికున్నంత ఓర్పున్నవ. సీతకి మనోహర్ త్యాగరాజు హృదయంలో చరిస్తూ అతన్ని తరుచూ భజించు. భక్తుడు ఎలాంటి వాడై ఉండాలో ఆసక్తి లేని చోట కోరికలు కలి జీవన్ముక్తుడై ఆనందిస్తూ ఈ జపం చేసే ఆ జపం చేశానని జప్పేసుకో ఉండవు. మనస్సులో కాపక్షం లేక తనంతట వాడు లేదనిపించుకోవడానికి సిద్ధమై చేదే బుద్ధి శ్రీప్రియ శ్రీపస్వీయ భజరే భజ. భక్తులు అడ్డమైన చోట్లకి ఊరేగిస్తూ ఉండ అనుక్షణం
ఆరు బిడ్డల మీదే భ్రమమారి కూచోక సంపదలే యథార్థమని నమ్మ శివత్వం మాధవత్వం అంటూ హారాలు తీయక తనే యోగ్యుందంటూ సోతలు కోస్తూ పొట్ట పెంచక హనుమంతుడు పట్టిన పాదం ఏ మరక రాజస తామసాల్లో పాదుగుపోయి తన లోపాలకు సబబు చెప్పి సమర్థిస్తుండ రాజయోగం సాధించే మార్గం వదల యథార్థ భక్తుడు వ్యవహరిస్తూ ఉండు. కాబట్టి వివరంగా చెబుతున్నా తెలిసింది కనుక మరి చెడ్డ మార్గంలో పడి పొరలకు చెడిపోకు ప్రవర్తన ప్రస్తుత ప్రవర్తన కట్టిపెట్టి అలాగైతే రామకృప ఉండ ధ్యాన భజన చేయి మనసా నాదోపాసన వల్ల త్రిమూర్తులు వేదం ఉద్ధరించిన వాడు వేదాలపై వాడు మంత్ర యంత్ర తంత్ర వేద విశ్వలోక వ్యాప్తి గలవాడు మన్వంతరాల పాటు ఉంటొచ్చినవాడు తంత్రుడు మేళవించేవాడు దయజ్ఞుడు స్వరజ్ఞుడు గాయకు మొదలైన స్వతంత్రుడు పిలిచాడు. దైవం అంటే ఎవడనుకుంటున్నావే మనసా అన్న మాట నిలబెట్టుకోవడానికి పేరు దుష్టుల్ని శిష్టులైన దేవమానవుల్ని పాలించడానికి దారి తెలియని అమాయకుల మోక్షం ఇవ్వడానికి శివుడును తించే రామనామం సూర్యవంశంలో కలిసి త్యాగరాజు పూజలు బాగా అందుకుందే వాడేనోయ్ దైవం. రామనామం ఒక్కటే సారంగా నామం, ఎంత మాత్రం సారం లేదు. మరో మార్గం గురించి ఆలోచన మనకెందుకే, వాళ్ళు వీళ్ళు తెలుసుకోవడం చేత కాక మరో మోస్తరుగా చెబుతుంటే నువ్వెందుకే వినడం. అయ్యో చాకల్యమ రామనామం నారదముని వాల్మీకి సుఖబ్రహ్మ పరీకృతి సామగాన లోనుడైన శివుడు పార్వతికి ఉపదేశించిందేగా, మరోని సలహా మనకెందుకే. ఆయన రామభక్తిలో ఉండే విశేషం అంతా ఇంతాక వినవే. నాదోపాసన వాడీర సారమే గాని అప్పరామ భక్తి, ఈ 5 కీర్తనల భావం అందులో. మిగతా విషయాలు రేపు.